నాకు చిట్టిబాబు అంటే చిన్న తమ్ముడు లాంటి వాడు. నేను ఎందుకు చాలా తక్కువ సార్లు చనువు తీసుకుంటాను. వీడు అని ఎప్పుడన్నా చాలా తక్కువ సార్లు అంటాను. వీడు నా తమ్ముడు లాంటి, వీడు నా తమ్ముడు. మా అన్నయ్య నాకు తండ్రి, మా వదిన నాకు తల్లి. వీడు గొప్ప విజయాలు సాధించాలి. ఎందుకంటే రామ్ చరణ్లో నేను ఎప్పుడు అతిశయం చూడలే. ఎప్పుడు ఎన్ని విజయాలు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. తన పని తను చేసుకుంటాడు, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప పెద్ద ఏం పట్టించుకో. నాకు అందుకు నచ్చుతాడు రామ్ చరణ్. అలాంటి వ్యక్తికి విజయాలు వరించి వస్తాయి ముందు ముందు. ఇది ఆరంభం మట్టుకని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఏదైతే రామ్ చరణ్ ఏ ఉద్దేశం అయితే, ఏ నిరాడంబర అయితే తనకుందో దాన్ని అలాగే మనస్ఫూర్తిగా మనందరికంటే కూడా అత్యధికంగా తెలివిగల మేధస్సు శక్తి ప్రేక్షకులకు ఉంది, జనాలకు ఉంది, అభిమానులకు ఉంది అనేది అనుక్షణం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సమూహానికి ఉన్న తెలివితేటలు కానీ, సమూహానికి ఉన్న శక్తి కానీ వ్యక్తిగా ఉండవు. అలాంటి ఇంత జన సమూహాన్ని ఆకట్టుకొని ముందుకు తీసుకెళ్లారంటే ఒక మంచి సినిమాని మీరు చెప్పారు. మీకు మనస్ఫూర్తిగా మీ ఒక్కరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రపంచం మొత్తం తెలుగు జాతి ఎక్కడున్నా ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మగధీరలో ఒకలాంటి రామ్ చరణ్ని చూస్తే, అంటే చిన్నప్పటి నుంచి నేను బాగా ముసుగు తన్ని పడుకుంటే రామ్ చరణ్ 6 ఏళ్ళప్పుడు, రామ్ చరణ్కి నేను ఒక పెద్దన్నయ్య లాంటి. రామ్ చరణ్ అక్క నాకు వీళ్ళందరూ నాకు తమ్ముడు చెల్లెళ్ళు లాంటి వాళ్ళు. నేను వాళ్ళకి బాబాయిని కంటే కూడా వాళ్ళకి అన్నయ్యని. సో నేను ముసుగు తన్ని పడుకొని ఉంటే వీడు 6 గంటలకి 7 గంటలకి తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళిపోయి 4:30కి వెళ్ళిపోయి ఎక్కడో రేస్ క్లబ్కి వెళ్ళిపోయి హార్స్ రైడింగ్ నేర్చుకునేవాడు. అంటే అప్పటి నుంచి అతను ఏదో నేర్చుకోవాలన్న తపన. ప్యూర్లీ రామ్ చరణ్ ఈజ్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్, సంపూర్ణమైన నటుడు. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది పెర్ఫార్మెన్స్. నేను ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు, బయట నటినట్లు ఎవరు ఏ మంచి సినిమా ఉన్నా కానీ నేను మనస్ఫూర్తిగా ఆనందించేవాడిని. వాళ్ళకి సలాం కొట్టాలనిపిస్తుంది, చాలా అద్భుతమైన ఆనందం కలిగజేశారని. అలాంటిది రామ్ చరణ్ ఈ రంగస్థలం సినిమాలో చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో పుట్టి పెరిగి వాళ్ళే తల్లిదండ్రుల నాకు అంత సహజత్వంగా ఆ పాత్రలో ఇమిడిపోయి నటించింది నాకు విపరీత ఆనందం కలిగించింది. అందుకని అతన్ని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టినాను. చాలా అద్భుతంగా ఉంది పెర్ఫార్మెన్స్. నా సినిమాకు కూడా నాకు చాలా కోరికలు ఉంటాయి, కానీ నేను చేయలేను, కొన్ని కుదరదు నాకు కొన్ని. కానీ వేరే వాళ్ళు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటిది రామ్ చరణ్ చేస్తుంటే ఇంకా ఇంకా చాలా ఆనందం కలిగించింది. ఇలాంటి అద్భుతమైన పాత్రలు, అద్భుతమైన సినిమాలు రామ్ చరణ్కి భవిష్యత్తులో ఎప్పుడు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రామ్ చరణ్ కేవలం మన దక్షిణ భారతానికే కాకుండా అఖండ భారతానికి, అంటే పూర్తి నేను అనేది సబ్ కాంటినెంట్ వరకు అతని స్థాయి చాలా బలంగా వెళ్తుందని నేను నమ్మే వ్యక్తిని. నేను అంత సత్తా ఉన్న నటుడు. అంటే నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళినా ఎక్కడైనా చూసినా నాకు రామ్ చరణ్ గురించి చెప్తూ ఉంటారు. నాకు అతనికి మా ఇద్దరికి బంధుత్వం తెలియదు, కానీ నాకు వేరే యాక్టర్లాగా నాకు చేసి చూపిస్తాను. నేను విని అవునా చాలా బాగా చేస్తాడు అంటాను, చాలా బాగా చేస్తాడు అవి అని చెప్తూ ఉంటాను నాకు. అలాంటి రామ్ చరణ్ ముందు ముందు మంచి సినిమాలు ఇంకా చేయాలి, ఇంకా బలమైన పాత్రలు వహించాలి. అంటే ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. అలాంటి సంపూర్ణమైన నటుడికి చాలా అండగా నిలబడ్డాడు సుకుమార్ గారు. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఇలాంటి ఒక పల్లెటూరి వాతావరణంలో పాత్ర చేస్తుంటే ఇది సక్సెస్ అవ్వాలి ఈ సినిమా. ఇలాంటి సినిమా ఏదో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం సంపూర్ణంగా విజయవంతం కావాలని నేను కూడా మారుమూల ఎక్కడో అనేక మందిలాగే, అనేక కోట్ల మందిలాగే నేను కూడా ఆకాంక్షించాను.
అలాగే సుకుమార్ గారు చేసిన విధానం చూస్తే కథను నడిపిన తీరు, కథను రాసుకున్న తీరు, డైలాగ్స్ కానీ ఎంత సహజత్వానికి దగ్గరగా ఉన్నాయంటే అది వాళ్ళు పాత్రధారులు, వాళ్ళు నటిస్తున్న వాళ్ళు అనిపించలా, సహజంగా జీవిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ. మీరు ఏదో అత్త క్యారెక్టర్ చేశారు కదా. ఎందుకంటే నేను మొన్న ప్రీమియర్ చూసినప్పుడు ఆవిడ పక్కన వస్తే ఎవరు అనుకొని జస్ట్ సెకండ్ ఇచ్చే హలో అండి అన్నాను. నా చెప్పి నేనే ఈ క్యారెక్టర్ చేశానంటే అప్పుడు మళ్ళీ తిరిగి చూశాను ఈవిడ. అలాగే జగపతి బాబు గారు నాకు మొట్టమొదటిసారి నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన సినిమాల్లోకి వస్తున్నప్పుడు నేను అన్నయ్య గారి దగ్గరికి వచ్చాను. ఇంట్లో సినిమాలు యాక్ట్ చేస్తాను, నా బెస్ట్ విషెస్ తీసుకోవడానికి. నాకు జగపతి బాబు గారు నాకు అప్పటి నుంచి తెలుసు. ఆయన ఈ రోజున నేను హీరో పాత్రలు చేయను, ఒక గొప్ప క్యారెక్టర్ యాక్టర్ అవుతాను అనుకున్నప్పుడు ఆయనకు వచ్చిన పాత్రలు ఈ రోజున మనందరికీ దానికి మొచ్చుతునికే ఈ రోజున రంగస్థలంలో ఆయన చేసిన ప్రెసిడెంట్ పాత్ర. అలాగే ఆది పినిశెట్టి క్యారెక్టర్, ఆది కూడా నాకు మెడ్రాస్లో ఉన్నప్పుడు నేను తెలుసు. సో ఆది చేసిన పాత్ర, అలాగే చరణ్ పక్కన ఉన్న ప్రతి ఒక్కరు నటీనటులు ప్రతి ఒక్కరు అది ఏదో ప్రోగ్రామ్ అంట, అలాగే అంటే నేను సినిమాలు యాక్ట్ చేసిన అందరిని మర్చిపోతాను, అందుకే నాకు క్షమించాలి. ఇంకొకటి, నేను కళ్ళజోడు పెట్టుకుని మాట్లాడడానికి కారణం ఏంటంటే నాకేదో చిన్న ఈ వెలుగు తీసుకెళ్ళి చిన్న ఐ ప్రాబ్లం ఏదో, అందువల్ల నేను కళ్ళజోడు పెట్టుకుని మాట్లాడుతాను, అంతేగాని ఈ స్టైల్ స్టేట్మెంట్ కాదా. అలాగే సమంత గారికి ఇంకా సినిమాలు చేయరేమో అనుకుంటున్నప్పుడు ఈ సినిమా చేయడం, ఆవిడని అలా చూస్తుంటే నాకు చాలా ఆనందం కలిగించింది. చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు సమంత గారు. అలాగే ఇక్కడ ఉన్న నటీనటులందరికీ, అలాగే అలాగే జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్కరికి, నటులందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన విధానం, ఈ సినిమాకి వారిదైన వంతులు కృషి చేసిన విధానం నాకు నిజంగా నచ్చింది.